హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిపిఎస్ రాఘవ. ఈరోజు మన వీడియో వచ్చేసి బెస్ట్ కెమెరా గురించి, అలాగే ఈ సేల్లో ఇంకా రాబోతున్నాయి తక్కువ రేట్కి అయితే ఏ మొబైల్స్ తీసుకోవాలి, ఎలాంటి సౌండ్ బార్స్ తీసుకోవాలి, ఎలాంటి టీవీ తీసుకోవాలి అనే దాని గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అన్నీ వస్తుంటాయి. మీరు ఎవరి మూమెంట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంటుంది. తప్పకుండా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వద్దకి రీచ్ అవ్వాలనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకి రావడం జరుగుతుంటుంది. మనం వీడియో టాపింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే సేల్ కంటే ముందు తక్కువ రేట్లో తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు గూగుల్ పిక్సెల్ 8 Pro వచ్చేసి మనకి ఎంతకు వస్తుందంటే ఇది 45,000కి వస్తుంటుంది. బెస్ట్ కెమెరా ఫోన్, చాలా ప్రీమియం ఉంటాయి. కెమెరా గురించి అయితే, గేమింగ్ గురించి అయితే అంతగా వర్తించదు. అలాగే ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కెమెరా గురించి మాత్రం చాలా బాగుంటుంది, మీకు ఎక్కడైతే తీసివేయదు. ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ కూడా రావడం జరుగుతుంటుంది, మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అనిపించదు. అలాగే మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో మీరు గూగుల్ పిక్సెల్ చూస్తున్నట్లయితే మీరు గూగుల్ పిక్సెల్ 9కి వెళ్ళిపోండి. గూగుల్ పిక్సెల్ 9 వచ్చేసి మీకు ఎంత వస్తుందంటే, గూగుల్ పిక్సెల్ 9 వచ్చేసి మీకు 79,000 అంటే ఇప్పుడు ఎంతకు వస్తుంది? 35,000కి వస్తుంది. 35,000 అంటే మనకి షేర్లో మరీ తక్కువ రేటు కూడా రావచ్చు. ఇందులో ఒకటి దానికి మీరు గూగుల్ పిక్సెల్ 8 Proకి గూగుల్ పిక్సెల్ 9కి వచ్చేసి మీకు టెలిఫోటోస్ అనేది మీకు గూగుల్ పిక్సెల్ 8లో ఉంటుంది, గూగుల్ పిక్సెల్ 9లో ఉండదు మీకు. అందుకని ఇది తక్కువ రేటుకు రాబోతుంది. కానీ మీకు టెలిఫోటోస్ కంటే మీకు మామూలుగా దాని ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. కెమెరా అయితే మీకు ఎక్కడ డిసప్పాయింట్ అనిపించదు. ఈ రెండు మొబైల్స్ అయితే మీరు గేమింగ్ గురించి అయితే తీసుకోవాలి. కెమెరా గురించి కాదు, మాకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అవసరం లేదు, మాకు వచ్చిన కాడికి చాలా అనుకుంటే మీరు గూగుల్ పిక్సెల్ తీసుకోండి. అలాగే మీరు గేమింగ్ గురించి చూస్తున్నట్టయితే మీకు ఐక్యూ నియో 10R బెస్ట్ మొబైల్. ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంటుంది. ఇది వచ్చేసి మనకి 31,000కి రాబోతుంది. మనకి బ్యాంక్ ఆఫర్ అవి చూసుకున్నట్లయితే ఇంకా తక్కువ రేటుకి వస్తుంటుంది. అలాగే షేర్లో కూడా మరీ తక్కువ రేటు కూడా రావచ్చు. మనకి 28,000 ఆ రేంజ్ కూడా తీసుకురావచ్చు షేర్లో అయితే. ఇది ఐక్యూ నియో 10R అయితే మీకు షేర్లో మాత్రం ఇంకా తక్కువ రేటు కూడా తీసుకురావచ్చు. ఈ ఫోన్ అయితే మీరు చూసుకోవచ్చు. మీరు హైయెస్ట్ గేమింగ్ గురించి మీరు ఎక్కువ గేమ్ ఆడగలుగుతామంటే మీరు ఐక్యూ నియో 10Rకి వెళ్ళిపోవచ్చు. మీరు ఫొటోస్ ఇందులో టెలిఫోటోస్ ఉండదు, కానీ మీకు క్యాజువల్గా 50 MP సోనీ సెన్సార్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఈ ఫొటోస్ మాత్రం చాలా బాగుంటుంది, మీకు ఎక్కడ డిసప్పాయింట్ అనిపించదు కూడా ఈ ఫొటోస్ గురించి అయితే. ఇది మీకు గేమింగ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి అయితే మీకు ఇందులో చాలా బాగుంటుంది. గేమింగ్ గురించి అయితే మీరు కెమెరా గురించి కానీ, అలాగే మీరు ఎక్కువ వీడియోస్ లాగ్స్ తీస్తామంటే మీకు ఇది సెట్ కాదు. మీరు గేమింగ్ గురించి మాత్రం ఇది తీసుకోవచ్చు, ఐక్యూ నియో 10R అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా బాగుండాలి, మాకు ఇంకా ఒక మంచి ప్రీమియం ఫోన్ కావాలా, న్యూ మోడల్ కావాలా, ఇప్పుడే వచ్చినటువంటి మోడల్ కావాలా మీకు అనుకుంటే మీరు ఒప్పో తీసుకోవచ్చు. ఒప్పో 14 Pro రెనో తీసుకోవచ్చు. ఇది కూడా బెస్ట్ మొబైల్. మీకు ఇది వచ్చేసి మీకు 37,000కి రాబోతుంది. మీకు షేర్లో వచ్చేసి మీకు ఇంకా తక్కువ రేటు కూడా రావచ్చు, 35,000కి ఆ రేంజ్లో కూడా రావచ్చు. మీరు షేర్లో మాత్రం తక్కువ కూడా చూడవచ్చు. ఇదైతే మనకి అమెజాన్లో రావడం జరుగుతుంటుంది. మీకు ఇందులో వచ్చేసి మీకు 350 MP కెమెరాతో రావడం జరుగుతుంటుంది. బ్యాక్ సైడ్ మీకు టెలిఫోటోస్ 50 MP ఉంటుంది. అలాగే ఇంకో కెమెరా వచ్చేసి సోనీ సెన్సార్ 50 MPతో రావడం జరుగుతుంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి మీకు 50 MPతో ఇది ఒప్పో రెనో 14 రావడం జరుగుతుంటుంది. త్రిబుల్ కెమెరా మీకు 50తో రావడం జరుగుతుంటుంది. అలాగే మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంటుంది. మీకు ఈ కెమెరా గురించి అయితే మీకు ఎక్కడ డిసప్పాయింట్ అనిపించదు. ఇందులో మనకి గేమింగ్ ఆడుకోవడానికి అంతగా ఉండదు, ఎప్పుడో మామూలుగా మాత్రం ఆడుకోవచ్చు. హెవీ గేమర్ అయితే ఈ మొబైల్ అయితే ఎక్కువ తీసుకోవాలండి. మీరు వీడియోస్ తీస్తాం అలాంటివి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి 80 వాట్ సూపర్ హుక్ ఛార్జర్తో రాబోతుంది. ఇదైతే మీకు 80 వాట్తో మీకు ఛార్జర్ రాబోతుంది. ఇందులో మనకి IP68 IP69తో కూడా ఈ మొబైల్ వస్తుంటుంది. మీకైతే వాటర్లో కూడా మీరు వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఇది గేమింగ్ గురించి కాదు, కానీ మీకు బెస్ట్ కెమెరా గురించి అయితే మీకు సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మీకు గేమింగ్ గురించి అయితే మీకు ఐక్యూ నియో 10R అయితే తీసుకోవచ్చు. అలాగే మీరు కెమెరా గురించి చూస్తున్నామంటే మీరు గూగుల్ పిక్సెల్ 8 Pro కన్నా వెళ్ళవచ్చు. అలాగే మీరు గూగుల్ పిక్సెల్ 9 కన్నా వెళ్ళవచ్చు. అలాగే మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఒప్పో రెనో
14 కన్నా వెళ్ళిపోవచ్చు మీరు. చాలా బాగుంటాయి కెమెరాస్ గురించి అయితే. మీరు గేమింగ్ గురించి అయితే అది తక్కువ రేట్లో వస్తుంది, దాన్ని చూసుకోవచ్చు. ఈ మొబైల్స్ సేల్లో ఇంకా తక్కువ రేటు కూడా రావచ్చు. ఈ సేల్లో మనకి ఎన్నో వస్తుంటాయి ఆఫర్స్. ఆ ఆఫర్స్ డీలింగ్ గురించి కానీ, అలాగే మనకి చూసుకున్నట్టయితే టీవీస్ గురించి, మొబైల్స్ గురించి, సౌండ్ బార్ గురించి, మన దాంట్లో ప్రొడక్ట్స్ గురించి చాలా వీడియోస్ అయితే రావడం జరుగుతుంటుంది.